హైందవ శంఖారామం బహిరంగ సభ విజయవాడ దగ్గరలో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర పెద్ద మైదానాల్లో బ్రహ్మాండంగా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి 5 లక్షల మంది జనాభా వచ్చినట్టు అనిపించింది. చక్కని ఏర్పాట్లు చేశారు. 5 జనవరి 2025 హైందవ శంఖారామం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర విజయవాడ నిజంగా దేశంలో ఉన్న వివిధ ప్రాంత విశ్వ హిందూ పరిషత్ గురువులు, స్వాములు, స్వామీజీలు వచ్చారండి. ఇక్కడ చక్కని భోజన ఏర్పాటు కూడా చేశారు. చూడండి, వచ్చిన లక్షలాది మంది కూడా చక్కగా భోజనాలు పెట్టారు. ఇటువంటివి 3-4 పాయింట్లు పెట్టారు. వచ్చిన వాళ్ళకి వచ్చినట్లు మేము చాలా తొందరగా వెళ్ళాం, చాలా ఎర్లీగా వెళ్ళాం. ప్రవాహం వస్తూనే ఉన్నారు. ఇక్కడ భోజనాలు పెడుతూనే ఉన్నారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను మీ నారాయణరావు. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నిజంగా వెళ్ళడం అనేది, ఇక్కడ అటెండ్ అవ్వడం అనేది చాలా అదృష్టంగా ఉంది. బరువుగా ఉంటే పెట్టారు. నాకు ఇచ్చారు. మేము చాలా తొందరగా వచ్చేసామండి. తొందరగా రావడం ఇంకా బస్సులు వస్తున్నాయి, కొన్ని వేల బస్సులు. 3 గంటలకైతే ఈ ప్రాంతం అంతా నిండిపోయిందండి. అసలు ఖాళీ లేదు. బస్సులు వెళ్ళడానికి కానీ రావడానికి కానీ జాబు ఖాళీ లేదు. మీరు చూస్తున్నది ఇది ఒక ఎంట్రన్స్ అండి. ఇటువంటివి 5-6 ఎంట్రన్స్ ఉన్నాయి. ప్రవాహం జనాలు వీళ్ళందరూ స్టేజ్ దగ్గర కలిశారండి. అసలు అక్కడైతే ఎంత రష్గా ఉందంటే చెప్పలేదండి. చెప్పినది శ్రీరాముడు చేసినది సహనం 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 అని నొక్కి పెట్టడంతో ఇవాళ అక్కడ శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టింది. ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం నడుచుకుంటూ చాలా వినయంగా వచ్చి కూర్చుని ఇక్కడ इन सब लोगों की व्यवस्था जो हम लोगों के द्वारा की गई है वो ऐसी है, वहां आने वाले किसी भी वक्त को 1 घंटे के भीतर भगवान నా వీడియోలు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని కోరుతున్నానండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టండి. అందరికీ నమస్కారం. సెలవు. మీ నారాయణరావు. ఉంటాను.